3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి 3 దశాబ్దాలు దాటిన ప్రజల్లో తరగని అభిమానం వంగవీటి మోహన్ రంగాపై నెలకొనిందని, ప్రజల కోసం నిలబడేవారు చిరస్థాయిగా నిలిచిపోతారనేందుకు వంగవీటి మోహన్ రంగానే నిదర్శనమని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్లో రైతు బజారు వద్ద బుధవారం వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాజకీయ నాయకుడు ఎన్నికలప్పుడు గెలుద్దాం చూస్తాడు. గెలిచిన తర్వాత ఏదో పనులు అలా సాగిపోతా ఉంటాయి. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోదామని చెప్పని ప్రజల కోసం పోరాడుతూ ప్రజలతో పాటు వెనుదండుగా ఉంటారని చెప్పంటే ప్రజలు ఎల్లప్పుడూ ఆదర్శిస్తారని చెప్పని ఒక నిదర్శనంగా కీర్తించిన వంగవీటి మోహన్ రంగా గారు చెప్పని ఎన్నిసార్లు గెలిచారు, ఎన్నిసార్లు ఏ పదవి అలంకరించారని చెప్పని కాదు. రంగా గారు కేవలం 85 నుంచి 88 దాకా శాసనసభ్యుల కింద ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు, ఐకమత్యం చేస్తున్నారని చెప్పండి. ప్రజల తరపు నుంచి పోరాడారు, ప్రజలతో పాటు అనేకమయ్యారు. వ్యవస్థ పేర్లు మారుతూ ఉంటాయి కానీ ప్రజా సమస్యలు నిరంతరం అని చెప్పని భావించారు. కాబట్టి ఆయన సోదరులు పెద్దలు రాధా గారు, ఆయనతో ముందు చనిపోయిన రాధా గారు, తర్వాత రంగా గారు ఆయన బాటలో నడుస్తూ ఉండేరు. కాబట్టి ఇవాళ కూడా 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం. కుల నాయకుడు అని చెప్పంటే ఎప్పుడొకప్పుడు ప్రజలు మర్చిపోతారు. కానీ ప్రజల నాయకుడు అని చెప్పంటే ప్రజలు గుండెలో పెట్టి చూసుకుంటారని చెప్పని విగ్రహం పెట్టేసాం అయిపోయిందని చెప్పని మన బాధ్యత అభిమానం తెలిపని చెప్పారు కాదు. ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆదర్శాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరం బాధ్యతగా తీసుకోవాలని మనందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు పెద్దలు కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.